నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో కొన్ని అర్జెంట్ మెసేజెస్ మీకు తెలియాల్సినవి ఉన్నాయంట. అవి తెలియపరచడానికి ఇక్కడ మీ హయ్యర్ సెల్ఫ్ అనుకోండి, లేకపోతే మీ ఏంజల్స్ గైడ్స్ వచ్చినారు. చూద్దాం వాళ్ళు మీకు ఏం అర్జెంట్ మెసేజెస్ కన్వే చేయడానికి వచ్చినారో ఈరోజు. ఇది 3 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. సో పైల్ నెంబర్ 1 వచ్చి ద హార్ట్, పైల్ నెంబర్ 2 వచ్చి ద వాండరింగ్ మ్యాన్, పైల్ నెంబర్ 3 వచ్చి ద హార్ట్ ఆఫ్ ద వైల్డ్. ఈ 3 కార్డ్స్ నాకు నా సన్ ప్రిపేర్ చేసి ఇచ్చాడు. దట్ ఈరోజు నాకు వీడియోకి ఏదన్నా పైల్ సెలెక్షన్ కి కావాలి అంటే, సో వాడికి ఎందుకు ఇవి చేయాలనిపించిందో ఇలా చేసి ఇచ్చినాడు. అండ్ దీని వెనకలో ఒక చిన్న నోట్ రాశాడు, ఎందుకు హార్ట్, ఎందుకు వాండరింగ్ మ్యాన్, ఎందుకు హార్ట్ ఆఫ్ ది వైల్డ్ అని చెప్పి. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, ఈ కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుందో ఆ పైల్ ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు 3 కార్డ్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి అంటే 3 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసిన తర్వాత బ్లెస్సింగ్స్ ని క్లెయిమ్ చేయొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ ని క్లెయిమ్ చేయొచ్చు. మనం అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే హార్ట్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీ హయ్యర్ సెల్ఫ్, ఏంజల్స్, గైడ్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, యు ఆర్ వెరీ కేరింగ్ బట్ యూ కెన్ గెట్ మ్యానిపులేటెడ్ వెరీ ఈజీలీ. మీరు చాలా కేరింగ్ అంట, కానీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ అంట. సో అందుకని చెప్పి వాళ్ళు మీకోసం ఏం మెసేజెస్ తీసుకొని వస్తున్నారో ఇప్పుడు మనం కొన్ని కార్డ్స్ చూద్దాం. చూసిన తర్వాత కొన్ని గైడెడ్ మెసేజెస్ తీసుకుందాము. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఈ అర్జెంట్ మెసేజెస్ ఏంటి, ఫ్రమ్ దేర్ హయ్యర్ సెల్ఫ్ కావచ్చు, గైడ్స్ కావచ్చు, ఏంజల్స్ కావచ్చు, సోల్స్, స్పిరిట్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు. సో మన కొన్ని కార్డ్స్ తీసుకున్న తర్వాత నేను రీడింగ్ స్టార్ట్ చేస్తాను. బ్యూటిఫుల్. మీకు ఏంజల్ నెంబర్ 666 కనిపిస్తూ ఉంటే మీరు మీ లైఫ్లో బ్యాలెన్స్ కోసం మీరు అడగండి, పీస్ కోసం మీరు అడగచ్చు, లైక్ హార్మోనీ క్రియేట్ చేయమని చెప్పి అడగచ్చు అనమాట. సో ఇక్కడ మీకు కన్వే అవుతున్న అర్జెంట్ మెసేజెస్ ఏంటంటే, మీరు అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో మీకు మనీ రాబోతుంది. సో ఎప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో మనీ వస్తుందో, మీరు ఇప్పుడు వరకు మెంటల్గా పడిన ఆ పెయిన్ ఏదైతే ఉందో, లైక్ డబ్బులు రాలేదు, రావాల్సిన టైంకి రాలేదు, నాకు ఈ ఖర్చులకి సర్దుబాటు అవ్వట్లేదు అని ఇప్పుడు వరకు టెన్షన్ పడి ఉంటే ఇప్పుడు రిలాక్స్ అవ్వబోతున్నారనమాట. ప్లస్ మీకు ఈ డబ్బులతో ఉన్న అవసరాలు ఏవో తీరబోతున్నాయి. ఇప్పుడు ఎవరి దగ్గరన్నా మనం చేతి బదులకి డబ్బులు తీసుకొని వచ్చినంటే వాళ్ళకి రీపే చేసిన దానివల్ల వాళ్ళ వల్ల వస్తున్న ఒత్తిడి నుంచి మీరు తప్పించుకోబోతున్నారు. లేదు మీకు నచ్చింది ఏదన్నా కొనిన దానివల్ల, లేదు ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏదైనా కొనివ్వాలనో, లేకపోతే వాళ్ళు ఏవో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ఈ మనీ రిలేటెడ్తో. సో మీకు అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో మనీ వస్తుంది. ఆ మనీతో ఇప్పుడు వరకు మీ బరువెక్కిన మనసు అయితే కుదిటపడిపోతుంది. తద్వారా ఇప్పుడు వరకు మీ లైఫ్లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఈ మీకు వచ్చిన కష్టం కావచ్చు, అది తీరబోతుంది. అండ్ మీరు ఫినాన్షియల్ గెయిన్ వస్తుంది కాబట్టి ఇక్కడ దాంట్లో మీరు ఆ సక్సెస్ పొందబోతున్నారు. అండ్ ఇక్కడ డబ్బులు వస్తున్నాయి. ఈ డబ్బులు మీకొకరికే కాకుండా మీరు దీన్ని షేర్ చేసుకోబోతున్నారు అనమాట. లైక్ ఈ డబ్బులతో షేర్ చేసుకోబోతున్నారు అంటే ఇక్కడ ఎవరివైతే అవసరాలు ఉన్నాయో మీ ఫ్యామిలీ మెంబర్స్వి, వాళ్ళ నీడ్స్ కూడా తీరుస్తున్నారు కదా, కాబట్టి ఆ మనీ అయితే డివైడ్ అవుతుంది. లేదు పూర్వీకుల ఆస్తి వచ్చిన దానివల్ల ఇప్పుడు వరకు మీకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి, తద్వారా దాయాదుల మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కదా, ఆ కాన్ఫ్లిక్ట్స్ తీరి మీరు దాంట్లో సక్సెస్ పొంది ఎవరికి రావాల్సిన వాళ్ళు షేర్ చేసుకోబోతున్నారు అనమాట. ఇక్కడైతే మనీ గెయిన్ ఉంది. ఎవరికన్నా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ బెటర్ అవుతోంది. మీ కెరియర్లో అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. సో అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి ఇవి. సో ఇప్పుడు వరకు మీరు జరగాలి 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 అని కోరుకొని ఉంటారు. ఇప్పుడు ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు
ఈ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి అనమాట. ఈ మనీ ఇన్ఫ్లో అనేది జరుగుతుంది. ఇప్పుడు వరకు నేను కోరుకుంటే అవ్వలేదు, ఇదేంటి మ్యాజిక్ లాగా ఇప్పుడు సడన్గా అయిపోయింది అనుకోవచ్చు మీరు. మ్యాజిక్ లాగానే జరుగుతుంది. కాబట్టి మీరైతే హ్యాపీగా ఉండండి. అండ్ ఇప్పుడు ఈ అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో మీకు వస్తున్న మనీ కావచ్చు, లేకపోతే మీకు జరుగుతున్న మంచి మీకు ఎలాంటి రిజల్ట్స్ తీసుకొని వచ్చి పెట్టబోతుందో చూద్దాం ఇప్పుడు మనం. సో అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో జరుగుతున్న థింగ్స్ వల్ల లైఫ్ ఎట్లా ఇంపాక్ట్ అవ్వబోతుంది, ఫైల్ నెంబర్ 1 వల్ల లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవ్వబోతుందో మనం చూద్దాం. మీరు ఏదైతే కష్టపడ్డారో మీకు కష్టానికి తగిన ఫలితం వస్తుంది. కాబట్టి మీరు ఒక దీర్ఘ శ్వాస పీల్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు హ్యాపీగా రిలాక్స్ అవ్వబోతున్నారు. సో పెట్టిన కష్టానికి తగిన ఫలితం వచ్చింది అని చెప్పి రిలాక్స్ అవ్వబోతున్నారు. మీకు నచ్చిన పనులు చేయబోతున్నారు అనమాట. అండ్ మీరు ఇన్వెస్ట్ చేస్తారనమాట. మీ ఏమన్నా మీకు ఇష్టమైన థింగ్స్ ఉంటాయి కదా, లైక్ మీ ప్యాషన్ ఏదన్నా ఉంటే దానిపైన కావచ్చు, మీరు ఏదన్నా వృద్ధి చెందేలాగా, లైక్ ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంకా ఇది బెటర్ రిజల్ట్స్ని ఇస్తుంది అన్నట్లు. సో ఆ మనీని సెక్యూర్ చేయబోతున్నారనమాట. దీనివల్ల మీకు గ్రోత్ ఉంటుంది. అండ్ కెరియర్లో కూడా మీకు అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు బిజినెస్ ఉందనుకోండి, మీకు డబ్బులు వస్తున్నాయి, దీన్ని ఇన్వెస్ట్ చేసిన దానివల్ల బిజినెస్ ఇంకా బెటర్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఇప్పటి వరకు ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, డిసగ్రీమెంట్స్ ఉన్నాయో, ఏవైతే బాధలు కష్టాలు ఉన్నాయో అవన్నీ తీరబోతున్నాయి అన్నమాట. ఇప్పుడు వస్తున్న మనీ ఇన్ఫ్లో వల్ల కష్టం పోతుంది. సో ఇప్పుడు వరకు మీరు అంత సాటిస్ఫైడ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయకపోయినంటే మీకు మీరు సాటిస్ఫై అయ్యేలాగా లైఫ్ స్టైల్ అయితే మీరు డిజైన్ చేసుకోబోతున్నారనమాట. ఇప్పుడు వరకు మీకు ఏవైతే డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయో అవైతే వెళ్ళిపోతున్నాయి దీనివల్ల. అండ్ మీరు కొన్ని సేవింగ్స్ చేసుకోబోతున్నారు. సో ఖర్చు ఒకటే కాదు, దాన్ని భద్రపరచుకొని తద్వారా ఫ్యూచర్లో ఇంకా లాభాలు పొందబోతున్నారనమాట. అండ్ మీరేంటంటే ఎదగబోతున్నారు, ఇంకా ముందరికి నడవబోతున్నారు ఇంకా ఫర్దర్గా. సో ఆ గ్రోత్ అనేది వస్తుంది. మీ లైఫ్ ఎలా మారబోతుంది అంటే మీరు సెక్యూర్డ్గా, మీరు హ్యాపీగా, పీస్ఫుల్గా, కంటెంట్మెంట్తో, లైక్ ఇప్పుడు వరకు ఏమన్నా ఆ డిసప్పాయింట్మెంట్స్, డిసగ్రిమెంట్స్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోయి హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ సేవింగ్స్ జరగబోతున్నాయి. తద్వారా మీరు ముందరికి వెళ్ళబోతున్నారు అనమాట. ఇంకా స్టక్ ఆ ఫీలింగ్ లేకుండా హ్యాపీగా ముందరికైతే వెళ్ళబోతున్నారు. సో ఇప్పుడు మనము ఇంకొన్ని గైడెడ్ మెసేజెస్ చూద్దాం పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి గైడెన్స్ ఏం చెప్తున్నారు? సో మీ హయ్యర్ సెల్ఫ్, ఏంజల్స్, గైడ్స్, స్పిరిట్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇంకా ఏం కన్వే చేయాలనుకుంటున్నారో మనం చూద్దాం. ఓకే, 2 కార్డ్స్ వచ్చినాయి. పాస్ట్ లైఫ్ హీలింగ్ అండ్ కాస్మిక్ నాలెడ్జ్. బ్యూటిఫుల్. కాస్మిక్ నాలెడ్జ్ అంటే మీకు ఇప్పుడు కాస్మోస్ అంటే మనకి యూనివర్స్, లైక్ మీ నాలెడ్జ్ పెరగబోతుంది అనమాట. వైడర్ రేంజ్ మీ రీచ్ పెరగబోతోంది. అండ్ పాస్ట్ లైఫ్ హీలింగ్, ఏవైతే ఆ బాధ ఉండిందో, ఇక్కడ 3 ఆఫ్ సోర్ట్స్ వస్తే 3 ఆఫ్ సోర్ట్స్ ఇస్ ది కార్డ్ ఆఫ్ హార్ట్ బ్రేక్. విచ్ఛిన్నం అయిపోయి ఉంటుంది అనమాట. చాలా దెబ్బలు తగిలి ఉంటాయి, చాలా బాధపడి ఉంటారు, చాలా రోధించి ఉంటారు, చాలా అనుభవించి ఉంటారనమాట. గుండె అసలుకి ఎన్నిసార్లు పగిలిపోయి ఉంటుందో మళ్ళీ ఆ ముక్కలన్నింటినీ తీసుకొని వచ్చి మళ్ళీ భద్రపరచుకోవడం, మళ్ళీ దానిపైన దెబ్బ అట్లా అన్ని దెబ్బలు తగిలి ఉంటాయి. ఏవైతే గత జన్మ నుంచి తీసుకొని వచ్చిన కర్మ కావచ్చు, ఈ జన్మలో ఆడిన కర్మ కావచ్చు. సో దానికి అంతటికీ ఇప్పుడు వరకు పడిన బాధకి ఏంటంటే ఈ హీలింగ్ ఎనర్జీస్ పనిచేస్తున్నాయి అనమాట. పాస్ట్ లైఫ్ హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ హీలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి లైఫ్ ఇంకొక టర్న్ తీసుకోబోతుంది అనమాట. ఇప్పుడు వరకు ఒక విధంగా బాధపడి ఉంటే ఈ బాధ నుంచి బయటపడి తెలుసుకుంటున్నారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎక్కడ మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ వద్దు. మీ కాన్షియస్నెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, తెలిసి వస్తుంది. ఎట్లా చేసుకుంటే మనం ఇంకా కొంచెం బెటర్ అవుతాము, ఎలా ఉంటే మన ఎనర్జీస్ ఇంకొంచెం బెటర్ అవుతాయి అనేది మీకు తెలిసి వస్తుంది. సో తద్వారా మీరు ఏంటంటే ఇప్పుడు వరకు సఫరింగ్స్ నుంచి బయటపడిపోతున్నారు అనమాట.
బ్యూటిఫుల్ రీడింగ్. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఏ ఉద్దేశంతో ఫస్ట్ పైల్కి హార్ట్ కార్డ్ అని చెప్పి దాన్ని పిక్చరైజ్ చేశాడో, ఇక్కడ 3 ఆఫ్ సోర్డ్స్, అక్కడ హార్ట్ బ్రేక్ అది వచ్చింది. ఆ హార్ట్ హీలింగ్ అనేది స్టార్ట్ అయింది, ఎక్స్పాన్షన్ జరుగుతోంది, మీ నాలెడ్జ్ పెరుగుతోంది. మీరు ఏదైతే ఇది గెయిన్ చేస్తున్నారో దీన్ని ఫర్దర్గా ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మీరు పాస్ ఆన్ చేస్తారనమాట. సో ఇది మీ ఒక్కరితో అయితే ఆగిపోవట్లేదు, ఇది ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా వెళ్తుంది. సో మీ లైఫ్ స్టైల్ మారబోతోంది అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో ద వాండరింగ్ మ్యాన్ని, దీని వెనకాల ఏం మెసేజ్ ఇస్తున్నారో చూద్దాం. యు ఆర్ వైజ్ బట్ లోన్లీ. మీరు చాలా వైజ్ పర్సన్ అంట, మీకు మంచి జ్ఞానం ఉంది, కానీ మీరు ఒంటరితనాన్ని ఇష్టపడతారు, లేదు మీరు ఒంటరిగా ఉన్నారు. సో మీకు ఇక్కడ మీ హయ్యర్ సెల్ఫ్ కావచ్చు, సోల్స్ కావచ్చు, ఏంజిల్స్ కావచ్చు, గైడ్స్ కావచ్చు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఆ అర్జెంట్ మెసేజెస్ ఏంటి, తద్వారా మీ లైఫ్ ఎలా మారబోతోంది ఇప్పుడు మనం చూద్దాం. సో మీకు రాబోతున్న అర్జెంట్ మెసేజెస్ ఏంటో ఫస్ట్ చూసి దీనివల్ల లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఎలా మారబోతుంది అనేది నెక్స్ట్ చూసి ఫైనల్గా మనం గైడెడ్ మెసేజెస్ తీసుకుందాం. పైల్ నెంబర్ 2కి ఇది ఎంత బాగా ఈ కార్డ్ని డిజైన్ చేసినట్టు చూడండి. ఇది వచ్చి లైట్ హౌస్ అంట. సో ఇప్పుడు వరకు నా లైఫ్లో చీకటి ఉంది, నాకు గమ్యం తెలియకుండా నేను తిరుగుతున్నాను. ఎందుకంటే వాండరింగ్ అంటే తిరగడం కదా, మనకి ఏదో తెలుసుకోవాలని తిరగడమో, లేకపోతే ఏం చేయాలో అర్థం కాక తిరగడమో. సో అలా తిరుగుతున్నప్పుడు లైట్ ఎనర్జీస్ వస్తున్నాయి, సో వెలుగు వస్తుంది లైఫ్లో, ఒక పాత్ క్రియేట్ అవుతున్నట్టుగా ఉంది. అందుకనే ఏంటంటే యు ఆర్ వైజ్ బట్ లోన్లీ. కానీ ఇక్కడ మీ విజ్డమ్ ఏదైతే ఉందో మిమ్మల్ని ఈ లోన్లీ పాత్ నుంచి మిమ్మల్ని జనసమూహంలోకి తీసుకొని వస్తుంది. మీ జర్నీ అనేది ఎక్స్టర్నల్గానే ఉండొచ్చు, ఇంటర్నల్గా అయినా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఇంటర్నల్ జర్నీ చేస్తున్నారా, ఎక్స్టర్నల్ జర్నీ చేస్తున్నారా నాకు కమెంట్స్లో పెట్టండి. మొత్తానికైతే ఒక ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో మీరు చాలా మందిని, చాలా విషయాలని కనుగొనబోతున్నారు, తద్వారా మీ విజ్డమ్ ఇంకా పెరగబోతోంది. అండ్ ఇక్కడ లైట్ హౌస్ వేసాడు కాబట్టి మీరు ఇంకొకరి జీవితంలో లైట్ అవ్వడమో, లేకపోతే మీ జీవితంలోకి లైట్ రావడమో జరుగుతుంది. అండ్ బీచ్ చేసినాడు అక్కడ. సో నీటి లోతు ఎంత ఉంటుందో దిగేంత వరకు తెలియదు. సో ఆ లోతులు తెలుసుకోవడానికి ప్రయాణం అయితే మొదలైంది. ఇక్కడ మీకు వస్తున్న అర్జెంట్ మెసేజెస్, ఫస్ట్ మనం అర్జెంట్ మెసేజెస్ చూస్తున్నాము. నాకైతే కంగ్రాచులేషన్స్ అనే మాట చెప్పి ఆమెను రీడింగ్ స్టార్ట్ చేయాలనిపించింది. ఈ కార్డ్ చేసినప్పుడే హీ టోల్డ్ మీ దట్ ఇది సంథింగ్ స్పెషల్ అమ్మా, ఈ కార్డ్ చాలా అంటే ఈ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు సంథింగ్ స్పెషల్, ఇది చాలా రేర్ కార్డ్ అని చెప్పినాడు నాకు. సో అలానే ఈ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్. ఇక్కడ 10 ఉంది. అండ్ ఇక్కడ మీకు వస్తున్న అర్జెంట్ మెసేజెస్ ఏంటంటే, ఇప్పటి వరకు ఫ్యామిలీలో ఏమైనా క్లాషెస్ ఉంటే ఆ క్లాషెస్ వచ్చి మీరు రిజాల్వ్ చేసుకోబోతున్నారనమాట. సో ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతున్నాయి, తద్వారా మీకు హ్యాపీనెస్ లైఫ్లోకి వస్తుందన్నమాట. మీ కోరికలు ఏమన్నా మీరు ఇంతకుముందు కోరుకొని ఉంటే ఆ కోరికలు బలమైన కోరికలు ఇవి. సో ఆ కోరికలు తీరుతున్నాయి. ఎప్పుడైతే ఈ బలమైన కోరికలు తీరుతున్నాయో ఆ తీరిన కోరికలతో మీకు ఒక రిలీఫ్ వస్తుంది. ఆ రిలీఫ్ రావడంతో పాటు మీరు కొన్నిటిని చాలా విలువైన వస్తువులు మీ చేతికి వస్తున్నాయి అండ్ వాటిని భద్రపరుస్తున్నారు. పైల్ నెంబర్ 1 నుంచి కూడా ఈ పైల్ చూడడానికి కొంతమంది వచ్చి ఉంటారు. అండ్ మీ ఫార్చ్యూన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు వరకు నిరాశ నిస్పృహలతో ఉండి నా రోజు ఎప్పుడు వస్తుంది అంటే మీ రోజు వస్తుంది, మీకు తగిన న్యాయం జరుగుతుంది. ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది. సో మీకు వస్తున్న అర్జెంట్ మెసేజెస్ ఏంటంటే, లైఫ్లో మంచి రోజులు స్టార్ట్ అవుతున్నాయి, మీరు కోరుకున్న న్యాయం మీకు జరుగుతుంది. మీ ఫేట్ని, మీ డెస్టినీని, మీ ఫార్చ్యూన్ని మీరు మార్చుకోబోతున్నారు. తద్వారా వస్తున్న వాటిని మీరు గుర్తిస్తున్నారు, దాని విలువ గుర్తిస్తున్నారు. ఇంతకుముందు విలువ తెలియక కొన్నిటిని చేజార్చుకొని ఉంటారు మీ చేతి వరకు వచ్చినటివి. ఇప్పుడు ఏంటంటే చేజార్చుకోవట్లేదు, వాటి విలువ తెలిసి
వాటిని భద్రపరుచుకుంటున్నారు. తద్వారా మీకు లాంగ్ టర్మ్గా మీరు కంటున్న కలల్ని మీరు సాకారం చేసుకుంటున్నారు. సాకారం చేసుకోవడమే కాకుండా ఫ్యామిలీ అంతా రీయునైట్ అయ్యి మళ్ళా సెలబ్రేషన్స్, ఎదుగుదల. లైక్ అంటే 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అంటే ఇక్కడ టుగెదర్నెస్, హ్యాపీనెస్, సెలబ్రేషన్స్, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అండ్ కొంతమంది లైఫ్లోకి వైఫ్, హస్బెండ్, అన్మ్యారీడ్ పీపుల్ అయితే సో కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు మీ ఫ్యామిలీలోకి. తలుపులు తెరిచినారు, కొత్తగా ఇంకొక లైఫ్ జర్నీకి తలుపులు తెరిచినారు అనమాట. కొత్త జర్నీ అనేది మొదలవుతోంది ఫ్యామిలీ పరంగా. సో ఇవన్నీ మీకు రాబోతున్నా, మీకు వస్తున్నా, మీకు ఇప్పుడు వరకు కొన్ని సూచనలు కూడా వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ పిట్ వచ్చింది. ఏదో విధంగా మీకు అర్థమవుతుంది దట్ నా రోజులు మారుతున్నాయి, నాకు మంచి రోజులు వచ్చింది, ఇంక నుంచి నా టైం స్టార్ట్ అయింది, అప్నా టైం ఆయేగా అని చెప్పునింటారు ఇంతకుముందు వరకు. ఇప్పుడు ఏంటంటే ఆగయా, మేరా టైం ఆగయా, నా టైం వచ్చేసింది. ఇంకా నేను అనుకున్నటివి ఫాస్ట్గా నాకు ఇంకా జరగడం మొదలవుతుంది. ఇప్పుడు వరకు మీ టైం రాక మీకు కొన్ని పనులు జరుగునిండవు. చాలా టైం ఇన్వెస్ట్ చేసి నింటారు, చాలా శ్రమ పెట్టి నింటారు, చాలా విధాలుగా ఆలోచించి నింటారు వాటిని ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అయితే నా పని అవుతుంది, ఇట్లా చాలామంది ద్వారా కూడా ట్రై చేసి నింటారు, అయ్యి ఉండదు. కానీ ఇప్పుడు అది అవుతుంది. ఇక్కడ 10-10 ఉంది. సో 10-10 ఏంజల్ నెంబర్ 10-10 చూసినా కానీ ఏంటంటే సంకేతాలు అనమాట. సో 1010 ఈ నెంబర్ మీకు ఎక్కువ కనిపిస్తుంది అంటే మీ ఫేట్ మారుతుంది, మీకు మంచి రోజులు వస్తున్నాయి, మీరు అనుకొని మీరు శ్రమిస్తున్న వాటిల్లోంచి మీకు మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆ ఫలితాలు మీకు విలువ తెలుస్తుంది అనమాట. మీకు ఆ ఫలితాల విలువ తెలుస్తుంది. ఇంతకుముందు ఆ ఫలితాల విలువ మీకు తెలియదు. విలువ తెలియక మీరు చేజార్చుకొని ఉంటారు. ఇప్పుడు ఆ విలువ తెలుస్తుంది. మీ లైఫ్లోకి ఎవరో మనిషి వస్తున్నారు. ఆ మనిషి మీకు ఎలా అంటే ఇంతకుముందు నాకు ఈ వెల్త్ ఉంది, దట్ మనం షేర్ చేసుకుంటాం చాలామందితో. కానీ మనకి రావాల్సిన అడ్వైస్ అంటే మన మనసు ఒకటి చెప్తూ ఉంటుంది. మనకు మనసుకి దగ్గరగా మనకి మ్యాచ్ అయ్యేలాగా మనకి చెప్పేవాళ్ళు, లేకపోతే మనం మనసులో అనుకునేదాన్ని ఎదుటి వాళ్ళు కూడా అదే అనుకుంటూ మన ఒపీనియన్స్ మ్యాచ్ అయ్యేలాగా మీకు ఇప్పుడు వరకు లైఫ్లో ఎవరు లేరు అంటే అలాంటి వ్యక్తిని మీ లైఫ్లోకి పంపిస్తున్నారనమాట. ఇప్పుడు మీకు ఆ వెల్త్ కూడా తీరిపోతుంది. దట్ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేదు నా గురించి ఆలోచించే వాళ్ళు లేరు. అలా లేకుండా మీ లైఫ్లోకి ఒక పర్సన్ వస్తున్నారు హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అండ్ వాళ్ళ కంపెనీలో యూ ఫీల్ దట్ యు ఆర్ ది ప్రిన్సెస్, లేకపోతే ది ప్రిన్స్, అలా మీరు ఫీల్ అవుతారనమాట. ఇప్పుడు వరకు నేను స్పెషల్ కాదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నేనేమన్నా అందంగా ఉండనా ఇలాంటివి కూడా కొంతమందికి కొన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అందం అనేది బయట నుంచి కాదు, లోపల నుంచి మనం మంచి చేస్తున్నప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో శత్రువులు ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒక అడుగు కూడా ముందరికి వెళ్ళాం. అదే మనకు అనుకూలంగా మనకు నచ్చిన మనుషులు ఉన్నప్పుడు మనం 10 అడుగులైనా కానీ ఈజీగా వేసేస్తామన్నమాట. కష్టం అనిపించదు, స్మూత్గా వెళ్ళిపోతుంది. సో మీ జర్నీ అట్లా స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు ఒక అడుగు వేయాలన్నా కానీ కష్టంగా అనిపించేది. ఇప్పుడు ఏంటంటే ఈజీగా మీరు అడుగులు వేసుకుంటూ ముందరికి వెళ్తారనమాట. సో ఈ అర్జెంట్ మెసేజెస్ ఏవైతే మనకి చెప్తున్నారో ఈ చేంజెస్ వచ్చిన దానివల్ల లైఫ్ ఎలా మారబోతుంది, పైల్ నెంబర్ 2 వల్ల లైఫ్ ఎలా మారబోతుంది. నేనైతే ఒక మాట చెప్పనా, నాకు ఎందుకు మీ లైఫ్ చాలా లగ్జూరియస్గా అండ్ మీకు వాల్యూ తెలిసొస్తుంది కాబట్టి మీరు దేన్ని మనం భద్రపరచాలి, పొదుపు చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ కూడా తెలుసుకుంటారు కొంతమంది. దట్ అనవసరంగా నేను చాలా టైం వేస్ట్ చేసేసినాను లేనిపోయిన ఆలోచనలతో, లేకపోతే ఎక్కువ టైము యూట్యూబ్ చూసుకుంటా, లైక్ ఇట్లాంటివి ఏమన్నా, లైక్ అంటే ఇక్కడ టైం నేను ఎక్కువ వేస్ట్ చేసినాను, నా టైం కూడా నాకు తెలిసి వచ్చింది అని కూడా అనుకుంటా అంటారు అనమాట. మీకు టైం వాల్యూ కూడా తెలిసి వస్తుంది. సో లైఫ్ ఎలా మారబోతుంది నేను చెప్తాను. ఫస్ట్ అయితే కార్డ్స్ తీసుకుంటాను, తర్వాత చెప్తాను. ఇప్పుడు వరకు లైఫ్లో క్లారిటీ లేకుండా ఉండింటే ఇటు వెళ్దామా ఎటు వెళ్ళాలి అనేది క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే
అండ్ ఇంతకుముందు సీరియస్గా తీసుకోనాటి ఇప్పుడు మీరు సీరియస్గా తీసుకోవడం మొదలు పెడతారు. సీరియస్గా తీసుకొని మీ లైఫ్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటారనమాట. టెక్నాలజీ, ఇక్కడ మనం టెక్నాలజీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అనుకుంటాం కదా, సో అట్లా మాత్రం మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోబోతున్నారనమాట. ఇంతకు ముందు వరకు మీరు సైకిల్ లాగా వెళ్తుంటే ఇప్పుడు ఏంటంటే మీరు స్కూటర్ లాగా సైకిల్ మనం తొక్కాలి, స్కూటర్ ఏంటి జస్ట్ మనం ఆన్ చేసి మనం రేస్ చేస్తే వెళ్ళిపోతుంది కదా, అలా మాదిర. అంటే లైఫ్ ఇంతకు ముందు చాలా స్లోగా వెళ్తుంది అనుకుంటే ఇప్పుడు లైఫ్ ఏంటంటే ఫాస్ట్ పేస్లో మొదలైందనమాట. కమాన్, నేను చకచక టైం అయిపోతుంది, నువ్వు చేయాల్సినట్టు నువ్వు చేసేసే. ఇప్పుడు మీరు నిలబడుకొని మీరు ఉండండి, నేను ఇట్లా ఆలోచిస్తున్నాను, నేను ఇంకా రెడీగా లేనే, అప్పుడే నువ్వు నన్ను పరిగెత్తమంటున్నావు అంటే ఏం నువ్వు రెడీగా లేదు, నీకు ఇంత ఇచ్చినాను, నీకు ఇంత ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, లైఫ్ ఇలా బ్యూటిఫుల్గా మారుతోంది, ఇంకా నువ్వేం కూర్చొని ఆలోచిస్తున్నావు, ఆలోచించే రోజులు అయిపోయినాయి, ఇంకా ఆచరణ వైపు వెళ్ళాలి మనము, యాక్షన్ ఎనర్జీస్లోకి రా అంటున్నారనమాట. సో మీరు ఎంత యాక్షన్ ఎనర్జీస్లోకి వచ్చినా కానీ నిదానమే ప్రాణానము అనేది మీ సూత్రం ఉంటుంది. కొన్నిట్లో ఏంటంటే ఎవరెంత మనల్ని తొందర పెట్టినా కానీ మీరు అనుకున్న దీంట్లోనే మీరు వెళ్తారు. కానీ ఆ అడుగులు ఏంటంటే ఇప్పుడు పడే అడుగులు విత్ క్లారిటీ పడతాయి. ఇంతకుముందు డైరెక్షన్లెస్గా క్లారిటీ లేకుండా చేస్తా ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఒక డైరెక్షన్ ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో కళ్ళకి పడిన గంతలు ఏవైతే ఉన్నాయో, గుర్రంకి కళ్ళకి గంతలు కట్టేసి మనం కొడుతుంటే అది మనం ఎటువైపు పొమ్మంటే అటువైపు వెళ్తుంది కదా, ఇప్పుడు ఏంటంటే గుర్రానికి ఆ కళ్ళకి గంతలు వెళ్ళిపోయినాయి, గుర్రానికి తెలిసి ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి అనేది తెలుసు అనమాట. సో మీరు ఆ క్లారిటీ లేక వస్తున్నారు. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మనం ఇప్పుడు కొన్ని గైడెడ్ మెసేజెస్ తీసుకుందాం. అండ్ ఇప్పుడు మీరు వైజ్ పీపుల్ బట్ యు ఆర్ నాట్ అలోన్. ఈ లోన్లీనెస్ అనేది ఉంటుంది. మీకేంటంటే నా టైం నాకు కావాలి, నా గురించి నేను ఆలోచించుకోవాలి, ఇది ఎంత మందిలో ఉన్నా కానీ మీరు ఆ ఏకాంతాన్ని ఇష్టపడతారు. సో ఏకాంతం మీకు ఇష్టం, కానీ ఆ ఏకాంతంలోంచి కూడా మీకేంటంటే ఒక సమూహం తయారవుతుంది. సో బ్యూటిఫుల్, అసలుకి లైఫ్ ఆ విధంగా మారుతుంది. అండ్ ఎప్పుడైతే దీపం ఉంటుందో అప్పుడే మనం ఇల్లు చక్కబెట్టుకోగలుగుతాము. ఆ దీపాలు ఇన్ని దీపాల రూపంలో మీకు వస్తున్నాయి అన్నమాట. సో లైఫ్ కూడా ఆ విధంగానే చక్కబెట్టుకోబోతున్నారనమాట. మీరు చక్కనమ్మ చిక్కినా అందంగానే ఉంటుంది, ఎలా ఉన్నా అందంగానే ఉంటుంది అన్నట్లు మీరు మీ లైఫ్ని అట్లా అందంగా మలుచుకోబోతున్నారనమాట. ఆ సెన్సిటివిటీ పెరుగుతోంది. ప్రతిదానికి ఆ అర్థం తెలుసుకుంటున్నారు, ఆలోచించగలుగుతున్నారు. ఓకే, నేను ఇలా అంటే ఇలా జరుగుతుంది, నేను ఇలా ఫీల్ అయితే వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. సో మన ఫీలింగ్స్ వాళ్ళ ఫీలింగ్స్, ఎవరి ఫీలింగ్స్ అయినా ఫీలింగ్సే కాబట్టి మన ఫీలింగ్స్ వాళ్ళ ఫీలింగ్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది అనమాట. ఆ సెన్సిటివిటీ అనేది పెరుగుతోంది. సో వాటర్ సైన్స్ ఉండొచ్చు కొంతమంది. అండ్ వాటర్ ఎనర్జీ మనకి ఏం చెప్తుందంటే, వాటర్ ఎప్పుడైనా నిలవ ఉంటే అది పనికిరాదు, మురికి పడుతుంది. అదే పారే నీళ్ళు అయితే ఫ్రెష్గా ఉంటుంది. సో మీరు పారే నీటి లాంటి వాళ్ళు అనమాట. మీరు ఒక దగ్గర ఒకే విధంగా ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మీకే చాలా ఇట్లా కట్టడి చేసేసినట్లు అనిపిస్తుంది అనమాట. మీరు అసలుకి ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, ఊపిరాడినట్లు ఉంటుంది అనమాట. సో మీకు ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది చాలా అవసరం. మీరు పారే నీళ్ళు లాంటి వాళ్ళు అనమాట. మీరు అట్లా కదులుతూ ఉంటేనే లైఫ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకనే వాండరింగ్ మ్యాన్, మీరు అట్లా కదులుతూ ఉంటారనమాట. కదలిక అనేది ఇంపార్టెంట్ మీకు లైఫ్లో. బ్యూటిఫుల్. సోల్ ఫ్యామిలీ, నేను చెప్పినా కదా ఏమన్నాయి, దట్ మీకు ఎవరో మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. వాళ్ళ వల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు మిమ్మల్ని చాలా అర్థం చేసుకుంటారు. మీ సోల్ ఫ్యామిలీతో మీరు కనెక్ట్ అవ్వబోతున్నారు. సో ఇంకేం దాపరికాలు ఉండవు. ఇంకేమైనా మీకు డౌట్స్ వచ్చినా కానీ మీరు నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా వాళ్ళని అడిగి వాళ్ళు తెలుసుకోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని హెల్ప్ చేస్తారు, మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళ వేవ్ లెంత్ మీ వేవ్ లెంత్ కలుస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఇంకా సఫకేట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీ సోల్ ట్రైబ్, మీ సోల్ ఫ్యామిలీతో మీరు వన్ అవ్వబోతున్నారు అనమాట. అందుకని ఇక్కడ సెన్సిటివిటీ పెరుగుతుంది. మీకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు, వీళ్ళు నా టైప్ కాదు, వీళ్ళు నాకు కావాలి, వీళ్ళు నాకు వద్దు. సో ఈ సెగ్రిగేషన్ జరిగిపోతూ ఉంటుంది అనమాట.
సో అందుకనే క్లారిటీ వస్తుంది. ఇంతకుముందు అది తెలీదు, ప్రతి ఒక్కరు మంచివాళ్ళే, అందరూ మంచివాళ్ళే, అంత మంచిదే అట్లుండేదన్నమాట. ఇప్పుడు తెలిసి వస్తుంది అనమాట ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఎవరి ఇంటెన్షన్స్ ఏంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో మీ సోల్ కావచ్చు, మీ హయ్యర్ సెల్ఫ్ కావచ్చు, ఏంజల్స్ కావచ్చు, గైడ్స్ కావచ్చు, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు వచ్చి అర్జెంట్ మెసేజెస్ అని ఎందుకు చెప్తున్నారంటే ఇందుకే అర్జెంట్ మెసేజెస్. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కన్నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 3, ఎవరైతే ద హార్ట్ ఆఫ్ ద వైల్డ్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఈ కార్డ్లో బుజ్జోడు ఏం రాశాడంటే హార్ట్ ఆఫ్ ది వైల్డ్ అన్నాడు. వైల్డ్ అని చెప్పి ఇది ఫారెస్ట్ అంట. అమ్మ ఇది ఫారెస్ట్లో ఇతను నడుచుకొని వెళ్తున్నాడు. ఇతను ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చినాడంటే యు ఆర్ వెరీ బ్రేవ్ బట్ ఆల్సో రెక్లెస్ అంట. నువ్వు చాలా బ్రేవ్, నువ్వు ధైర్యవంతుడివి. అందుకనే అడవిలో అంటే వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. వైల్డ్ యానిమల్స్ అంటే పులి, చిరుత, సింహం, నక్క, తోడేలు ఇలాంటివన్నీ ఉంటాయి. సో వీటి మధ్యన మీరు ప్రయాణం చేస్తున్నారంటే మీరు చాలా బ్రేవ్, కరేజియస్ పర్సన్. మీలో చాలా స్ట్రెంగ్త్ ఉంది, ఆటలో ఆ ధైర్యం ఉంది, దమ్ము ఉంది. కానీ మీరు రెక్లెస్ పర్సన్. ఒక్కొక్కసారి ఏం పట్టించుకోరు, సరేలే అవుతుందిలే, అయింది ఏదో అవుతుంది, ఏం కాదు. మొండి ధైర్యం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎవరినైనా చెప్తే వినిపించుకోరు, పట్టించుకోరు. అప్పుడు ఏంటంటే ఆపదలు కొని తెచ్చుకున్నట్లే. సో ఆ కార్డులో ఆయన గీసిన బొమ్మ వచ్చిన మెసేజ్ అది. సో మీకు ఇక్కడ అర్జెంట్ మెసేజ్ కూడా ఏంటంటే మీరు ధైర్యవంతులు, మీరు చాలా స్ట్రాంగ్ పీపుల్. కాకపోతే కొంచెం ఆ రెక్లెస్ బిహేవియర్ని తగ్గించుకుంటే మీరు ఇంకా బెటర్ పర్సన్ అవుతారు అని చెప్తున్నారనమాట. కార్డ్ ద్వారా నాకు అనిపించిన మెసేజ్ అది. ఆ దట్ కార్డ్ ఈజ్ స్పీకింగ్ విత్ మీ దట్ వే. మనం చూద్దాం ఇప్పుడు కార్డ్స్ ద్వారా మనకి ఇంకా ఏం చెప్తారో. అర్జెంట్ మెసేజెస్ ఇంకా ఏం ఇవ్వాలనుకుంటున్నారు పైల్ నెంబర్ 3 వాళ్ళకి. మీరు కొంచెం జాగ్రత్తగా అయితే మటుకు ఉండాలి. బికాస్ మీరు చాలా స్ట్రాంగ్ పీపుల్తో డీల్ చేయడము, లేకపోతే కొంతమంది ధైర్యంగా ఎదురుపడి గెలవలేక మన వెనకల నుంచి మనల్ని దెబ్బతీయాలని చూస్తూ అంటారనమాట. సో మీరు ఉంటున్న సిచ్యువేషన్స్లో మీరైతే ఒళ్ళంతా కళ్ళు చేసుకొని మీరైతే గమనించుకుంటూ ఉండండి. ఎందుకు అంటే ఆపద ఏ వైపు నుంచన్నా రావచ్చు. మనం ఎంత ధైర్యంగా ఉన్నా కానీ మనం ఒక్కసారి కానీ కొంచెం అజాగ్రత్త పడ్డామంటే ఎదుటి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారనమాట. ఆ కొంచెం టైం సరిపోతుంది. సరేలే, అడవిలో నడుస్తూ నిద్ర వచ్చి ఒకవేళ కానీ అలసిపోయి ఏ చెట్టు కిందన్నా పనుకున్నాం అనుకోండి, మనకేం తెలుసు, చెట్టు పైన పాము ఉండొచ్చు, ఆ చెట్టు చుట్టూరే ఇంకేదైనా యానిమల్ ఉండొచ్చు, విష జంతువు. ఆ అలసట పడి ఒక్క నిమిషం ఆ కన్ను మూస్తే చాలు, ఏ ఆపదైనా మనకు జరగచ్చు. సో మీరైతే అప్రమత్తుగా ఉండండి. అది వన్ ఆఫ్ ది అర్జెంట్ మెసేజ్ అయి ఉండొచ్చు. సో ఇంకా ఏం మెసేజెస్ ఇస్తున్నారో మనమైతే చూద్దాం. పైల్ నెంబర్ 3 వాళ్ళకి కింగ్ ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ పెంటికల్స్. బ్యూటిఫుల్ కార్డ్స్. కింగ్ ఆఫ్ వాండ్స్ చాలా ధైర్యవంతులు నిజంగానే. వాండ్స్ అంటే ఫైర్ ఎనర్జీ, మీలో చాలా ఫైర్ ఉంటుంది. నైట్ ఆఫ్ కప్స్ ఎంత ఫైర్ ఎనర్జీ ఉందో అంతే సున్నితమైన మనసు ఉంది. కొంతమంది చాలా రొమాంటిక్ పీపుల్ ఉంటారు ఇక్కడ. చాలా ప్రేమ గుణం అనేది ఎక్కువ ఉంటుంది. భద్రంగా నొప్పి తగలకుండా ఏదైనా చేయడం కానీ, ఎంత మొరటుగా ఉంటారో అంత సున్నితంగా కూడా ఉన్నారు. ఎంత ధైర్యంగా ఉంటారో అంత టెండర్నెస్ ఉంది మీలో. టెంపరెన్స్, బ్యూటిఫుల్, బ్యాలెన్స్ ఉంది. 8 ఆఫ్ పెంటికల్స్, వండర్ఫుల్. అసలు నిజం చెప్పాలంటే మీకు కంప్లీషన్స్ వస్తున్నాయి. మీరు మనసు పెట్టి మీరు చాలా హార్డ్ వర్క్ చేసి చాలా పని చేసింది. ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ అంటే వర్క్మెన్షిప్. మీరు ఏదో చాలా స్ట్రాంగ్గా మీరు ఒక దానిపైన, ఒక ప్రాజెక్ట్ పైన కావచ్చు, ఏదో మీరు పని చేసినారు. మీకు పనికి తగిన ఫలితం దొరుకుతుంది. ఈ ఫలితం కూడా మీకు ఏంటంటే చాలా మంచి వేలో వస్తుంది. కొంతమందికి ఏంటంటే పని చేస్తారు, ఫలితం వస్తుంది, కానీ ఆ ఫలితం వల్ల వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ ఇక్కడ మీకు ఫలితం వల్ల ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ మీరు ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీ, బ్రేవ్ ఎట్ హార్ట్ అండ్ ఇంటెలిజెంట్ మైండ్ కాబట్టే మీరు దీన్ని సాధించుకోగలిగినారు. సో మీ పొజిషన్ పెరగబోతుంది. ఒకవేళ కానీ మీరు జాబ్, మీ కెరియర్ వైజ్ మీరు ఏదైనా చూస్తుంటే బిజినెస్లో కూడా
ఆ స్టెప్అప్ అనేది ఉందన్నమాట. మీ పొజిషన్ పెరగబోతోంది. మీరు దేని గురించి అయితే కష్టపడ్డారో ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుంది కాబట్టి మీరు దాన్ని అనుభవించబోతున్నారనమాట. ఇక్కడ చూడండి, ఆ ఫ్రూట్స్ తీసుకొని హ్యాపీగా నవ్వుకుంటుంది. సో మీకు ఆ సంతోషకరమైన విషయాలు వినడం కానీ, రిజల్ట్స్ రావడం కానీ, తద్వారా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అది పొందబోతున్నారు. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ సోల్మేట్, మీరు లవ్ ప్రపోజల్స్ ఇలాంటివి ఏమన్నా ఉండింటే ఆ లవ్లో కూడా మీరు సక్సెస్ పొందబోతున్నారు. ఇంతకుముందు మీ లైఫ్లో ఆ బ్యాలెన్స్ ఉండిండదు. ఎట్లా పడితే అట్లా, లేకపోతే ఏది పడితే అది అన్నట్లుండేది. ఇప్పుడు ఆ బ్యాలెన్స్లోకి వస్తున్నారనమాట. అండ్ మీ పనితీరు కూడా చాలా మెరుగవుతుంది. ఈ పనితీరు ఎప్పుడైతే మెరుగవుతుందో ఆపర్చునిటీస్ కూడా బెటర్వి క్రియేట్ అవుతున్నాయి. ఆ బెటర్ ఆపర్చునిటీ క్రియేట్ అయినప్పుడు ఆ ఆపర్చునిటీస్లోంచి మీకు ఇంకా సంపద తీసుకొని వచ్చి పెడుతున్నారనమాట. ఇక్కడ ఫినాన్షియల్ గ్రోత్ కూడా ఉంది, అబండెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ అబండెన్స్ కూడా మీరు ఊహించని వేలో వస్తాయి అన్నమాట మీకు. సో లైఫ్ లైక్ మైండ్ బాడీ సోల్ ఆ ఈక్విలిబ్రియం లేక వస్తున్నారు. అండ్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలు, లైక్ ఇది లైఫ్ పార్ట్నర్స్ విషయంలో, లవ్ ఎస్పెషల్లీ దాంట్లో ఆ ఫుల్ఫిల్మెంట్ ఉంది. ఇప్పుడు వరకు నేను వీళ్ళతో చాలా ప్రేమగా ఉన్నాను, కానీ వీళ్ళు అది గుర్తించట్లేదు. లేదు, మీరు ఎవరి దగ్గర నుంచి అన్నా ఆ ప్రేమ కోరుకొని ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేయాల్సిన విధంగా మిమ్మల్ని ట్రీట్ చేసి ఉంటారు. మిమ్మల్ని ఇప్పుడు అట్లా మంచిగా ట్రీట్ చేసే రోజులు స్టార్ట్ అవుతున్నాయి. మీరు కోరుకున్న ఆ కోరికలు ఎస్పెషల్లీ లవ్ విషయంలో అవి ఫుల్ఫిల్ అవుతున్నాయి అన్నమాట మీకు. సో సెంటర్ కార్డ్ ఆ ప్రేమ వల్ల హ్యాపీనెస్, ఆ ప్రేమ వల్ల ఒక బ్యాలెన్స్, ఆ ప్రేమ వల్ల స్కిల్ పెరగడం, ఆ ప్రేమ వల్ల మీరు ఒక స్ట్రాంగ్ పొజిషన్లోకి రావడం. సో లవ్ అనేది మీ లైఫ్లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీరు చాలా కరేజియస్ కానీ రెక్లెస్. ఆ రెక్లెస్నెస్ ఎలా పోతుంది అంటే ఈ ప్రేమ వల్ల పోతుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ వార్మ్త్ దొరుకుతుందో, ఎప్పుడైతే ఆ రికగ్నైజేషన్ దొరుకుతుందో, ఎప్పుడైతే ఆ ప్రేమ దొరుకుతుందో, ఎప్పుడైతే ఆ ఆప్యాయత దొరుకుతుందో, అప్పుడు మీరు కంప్లీట్గా సరెండర్ అయిపోతున్నారు. మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. మీరు ఇంతవరకు నేను చేయలేను అనుకున్నట్టు కూడా మీరు ఇప్పుడు సునాయాసంగా చేయగలుగుతున్నారు అనమాట. సో ఆ లవ్ అనేది మీ లైఫ్లో అంత మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. అర్జెంట్ మెసేజెస్ ఏంటంటే ఇదే, మీరు ఇప్పుడు వరకు ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నట్టు మీ లైఫ్లోకి వస్తుంది. ఇంకేంటంటే ఆ రెక్లెస్గా ఉండకండి, చిందరవిందరగా తుత్తరుగా కోపం వస్తే బాగా క్షణికావేశాలు, కోపాలు, లేకపోతే అబ్బా నాకేమొద్దు, మన చేతి వరకు మన కాలు వరకు వచ్చి ఉంటుంది. దాన్ని కూడా నాకు అవసరంలా, నాకు నన్నులాగా కాకుండా నన్ను వీటి వల్ల నన్ను గుర్తించేటకంటే నాకు వద్దు అంటే మీకు ఒక మొండితనం అని ఉంటుంది. నన్ను ఇలానే చూడాలి, నన్ను ఇలానే ఇష్టపడాలి, లేకపోతే నన్ను ఇలానే ఉండనివ్వాలి, ఇట్లాంటివేవో ఉండింటాయి. సో దానివల్ల ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా, ఎదుటి వాళ్ళపైన మీకు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. వీళ్ళు నన్ను ఇట్లా చూస్తే బాగుంటుందేమో, వీళ్ళు నాతో ఇట్లుంటే బాగుంటుందేమో. అంటే మీరు వాళ్ళతో ఉండేది మీ ఇష్టము, ఎదుటి వాళ్ళు కూడా మీతో అట్లా ఉండాలని చెప్పి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? అది తప్పు కదా అసలుకి. వాళ్ళకి ఎట్లా అనిపిస్తే వాళ్ళు అట్లా ఉంటారు. కానీ ఇక్కడ మీ అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఎవరి నుంచి అయితే మీరు అట్లా కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళు వస్తున్నారు మెల్లిగా. ఈ నైట్ ఆఫ్ కప్స్ అనేది, నైట్ ఆఫ్ కప్స్ కావచ్చు, నైట్ ఆఫ్ పెంటికల్స్ కావచ్చు, ఇవి చాలా స్లో నైట్స్. ఇవి గుర్రం పైన ఉంటాయి, కానీ గుర్రం పరిగెత్తుంది, ఇక్కడ గుర్రం నడుచుకొని వస్తుంది, అందుకని స్లో అవుతుంది. సో వీళ్ళు మెల్లిగా వస్తూ అంటారు కాబట్టి మనకేంటంటే ఓపిక పోతుంది, ఓపిక పోయి అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతాం. కానీ ఇప్పుడు ఆ బ్యాలెన్స్ వస్తుంది. వీళ్ళు ఎట్టకేళ్ళకి వీళ్ళు డెస్టినేషన్ వీళ్ళు రీచ్ అయినారు, వీళ్ళు గమ్యానికి వీళ్ళు చేరువలో ఉన్నారు, లేకపోతే చేరిపోయినారు. కాబట్టి మీలో ఆ బ్యాలెన్స్ కూడా వస్తుంది అనమాట. ఇవే అర్జెంట్ మెసేజెస్. సో మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే కోరుకున్నారో లైఫ్లో మీకు ఎట్లయితే జరగాలనుకున్నారో అవైతే జరుగుతుంది. ఆ టుగెదర్నెస్ వస్తుంది లైఫ్లోకి. అమ్మాయో అబ్బాయో వచ్చి నాకు హ్యాపీ ఫ్యామిలీ కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు మీట్ అయినారు. సో ఆ మీటింగ్స్ ఉన్నాయి, ఎవరినో కలవబోవడము, లేకపోతే ఆల్రెడీ కలిసిన వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, అవన్నీ ఉన్నాయన్నమాట. ఆ సొలేస్ దొరుకుతుంది. సో లైఫ్ ఎలా మారబోతోంది. నైట్ ఆఫ్ కప్స్ అగైన్ రీకన్ఫర్మేషన్. సో ఆ స్థిరత్వం వస్తుంది, ఆ బ్యాలెన్స్ వస్తుంది, ఆ హ్యాపీనెస్ వస్తుంది, ఆ లైఫ్లోకి ఆ లవ్ వస్తుంది. సో లేట్ అయినండొచ్చు, కాకపోతే కరెక్ట్ టైంలోనే వస్తున్నారనమాట. 3 of Swords.
ఇప్పుడు వరకు ఏదైతే మీరు గుండె భారంగా, గుండె పగిలిపోయింది, లేకపోతే నాకు మై హార్ట్ ఈస్ బ్లీడింగ్, ఇలాంటి సిచ్యువేషన్స్, ఇదంతా హార్ట్ హీలింగ్ స్టార్ట్ అవుతుంది. సో మీ గుండెకైతే ఇంకా ఎలాంటి ఆపద లేదు. ఇట్ ఈస్ స్టార్టింగ్ టు రికవర్. ఇక్కడ అందుకనే రెడ్ కలర్ వచ్చిందేమో. సో రెడ్ కలర్ మేజర్గా దేని గురించి? కోపం గురించి. రెడ్ అలర్ట్ అంటారు కదా, ఆ కోపం గురించి, డేంజర్ గురించి, ఎట్ ది సేమ్ టైం ప్యాషన్ గురించి, లవ్ గురించి, సేఫ్టీ గురించి, సెక్యూరిటీ గురించి, గ్రౌండింగ్ అంటే గ్రౌండ్నెస్ గురించి, వీటి గురించి చెప్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనకి రెడ్ అనేది ఇండివిజువాలిటీ గురించి కూడా చెప్తుంది. మనం ఎంత ఇండిపెండెంట్గా ఉన్నాము, మనం ఎంత ఇండివిజువల్గా ఉన్నాము, లీడర్షిప్ క్వాలిటీస్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది చూడండి. కింగ్ ఆఫ్ వాన్స్, ఫైర్ ఎనర్జీ. ఫైర్ కూడా మనము రెడ్ కలర్తో ఇండికేట్ చేస్తాం కదా. సో ఆ ఫైర్ ఎనర్జీస్ ఉంటాయన్నమాట మీలో. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతుంది. మిమ్మల్ని మీరు చాలా బ్యూటిఫుల్గా మోల్డ్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఏదన్నా మీరు చాలా హర్ట్ అయినంటే అవన్నీ పక్కకు పెట్టేసి, ఒక్కరు నన్ను డిక్టేట్ చేయడం ఏంటి, ఒక్కరి వల్ల నేను ఫీల్ అవ్వడం ఏంటి, ఒక్కరి వల్ల నన్ను నేను ట్రబుల్ చేసుకునేది ఏంటి, పక్కన పెట్టు. నేను అనుకుంటే నాకు కావట్టినట్టు, నాకు వీళ్ళు కాకపోతే ఇంకొకరు నా లైఫ్లో ఇంకొక కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రెడ్ ఆల్సో స్పీక్స్ అబౌట్ న్యూ బిగినింగ్స్. ఇంకొక కొత్త చాప్టర్ స్టార్ట్ అవబోతుంది. సో నేను మళ్ళీ లేస్ రెడీ అవ్వాలి. అందుకనే మీరు మళ్ళీ లేస్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ ఏంటంటే కొత్తగా లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కొంతమందికి. సో లైఫ్లో ఈ చేంజెస్ రాబోతున్నాయి ఖచ్చితంగా. జడ్జ్మెంట్ అనుకున్నాం కదా, బ్యాలెన్స్ లేక వస్తున్నారు అని చెప్పి. సో ఇప్పుడు మీ జడ్జ్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. బాగా మంచి దెబ్బలు తగిలించుకున్నట్టుగా ఉన్నారు. లైఫ్ని బాగా లోతులో విశ్లేషించుకొని లైఫ్లో పడాల్సిన కొట్టుమిట్లన్నీ పడి ఇప్పుడు ఒక జడ్జ్మెంట్లోకి వచ్చినారు. లేదు మనం ఒక బ్యాలెన్స్లో ఉండాలి. ఇక్కడ కూడా చూడండి హార్ట్ ఉంది. సో దిస్ స్పైల్ ఈజ్ ఆల్ అబౌట్ హార్ట్ హెల్త్, లవ్, ప్యాషన్, దీని గురించే. ఇక్కడ హార్ట్ ఉంది, ఇక్కడ ఫెదర్ ఉంది. సో ఫెదర్ అంటే చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ రెండు ఒకటే సమాంతరంగా ఉన్నాయి చూడండి. హార్ట్ మామూలుగా బరువు ఉంటుంది కాబట్టి ఇది కిందకి రావాలి, ఇది పైకి పోవాలి. లేదు, ఇది రెండు ఈక్వల్గా ఉంది. అంటే ఏంటి, ఇక్కడ ఫెదర్ అంటే ఏంజల్స్ని ఇండికేట్ చేస్తారు. ఫెదర్ అంటే ఫోర్ ఫాదర్స్ని ఇండికేట్ చేస్తుంది. సో మీ లైఫ్లో ఏంజల్స్, మీ లైఫ్లో ఆ హీలింగ్ అనేది మీ ఫోర్ ఫాదర్స్, మీ యాన్సిస్టర్స్, మీ గైడ్స్, వాళ్ళందరూ ఏంటంటే ఆ హీలింగ్ ఎనర్జీస్ని పెట్టి మీ హార్ట్ని హీల్ చేస్తున్నారు. సో వాళ్ళు మీ గుండెని అట్లా భద్రపరుస్తున్నారు అనమాట. సో ఆ హీలింగ్ ఎనర్జీస్ వల్ల ఇప్పుడు ఏమవుతుంది అంటే మీ హార్ట్కి తెలుస్తుంది దట్ ఏది పడితే అది తీసుకొని మన మనసుని మనం కష్టపెట్టుకోకూడదు, మనం హ్యాపీగా ఉండాలి. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో అప్పుడు మనం హ్యాపీ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాం, కాబట్టి మనం చాలా బ్యూటిఫుల్గా ఉంటాము అని చెప్పి. అండ్ ఇది వీనస్ సింబల్. సో వీనస్ కూడా దేని గురించి మాట్లాడుతుంది? వాల్యూస్ గురించి మాట్లాడుతుంది, లవ్ గురించి మాట్లాడుతుంది, బ్యూటీ గురించి మాట్లాడుతుంది, ఆర్ట్ గురించి మాట్లాడుతుంది, పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుతుంది, రొమాన్స్ గురించి మాట్లాడుతుంది, హార్మోనీ గురించి మాట్లాడుతుంది, తీసుకోవడం, ఇంటేక్. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీరు కరెక్ట్ వేలో మీరు తీసుకుంటున్నారనమాట. ఏదైనా ఇంతకుముందు మీకు జరిగితే ఇది నాకు ఎట్లా జరుగుతుంది, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, ప్రాపర్గా ఇంతకుముందు అనాలిసిస్ అనేది ప్రాపర్గా ఉండేది కాదు. ఇంతకుముందు కరెక్ట్గా మీరు జడ్జ్ చేసుకునేవాళ్ళు కాదు. ఇంతకుముందు ఏంటంటే ప్రతిదాన్ని కౌంటర్ అనమాట. ఎట్లా నాకు నచ్చినట్లు జరగాలి కదా, నాకు యాంటీగా ఎట్లా జరుగుతోంది అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే అది కరెక్టే, మనం ఎలానో ఎదుటి వాళ్ళు అలానే, ఎదుటి వాళ్ళకి ఎలా జరుగుతుందో లైఫ్లో ఒక్కొక్కసారి మనకు కూడా ఆటుపోట్లు అనేటివి తప్పవు. వాటిని ఎదిరినప్పుడే మన బలాలు తెలుస్తాయి. అప్పుడే మనం ఇంత స్ట్రాంగ్ అవుతాం, అప్పుడే కింగ్ ఆఫ్ వాన్స్ అవుతాం, అప్పుడే లీడర్ అవుతారు, అప్పుడే మీ ఇండివిజువాలిటీ మీకు తెలుస్తుంది, మీ పవర్ మీకు తెలుస్తుంది, మీరేందనేది మీకు తెలుస్తుంది, మీతో పాటు ఇతరులకు కూడా తెలుస్తుంది మీరు ఎంత స్ట్రాంగ్ అనేది. సో అలా సాధించుకున్నారనమాట మీరు. బ్యూటిఫుల్. ఫైనల్ కార్డ్ సన్. అసలు నాకు నిజంగానే ఈ పైల్ చాలా చాలా నచ్చింది. సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నేను ఒకరు చుట్టూరు తిరిగేది కాదు, నా చుట్టూరు అన్నీ తిరుగుతాయి. సాధించుకున్నారు మీరు ధైర్యంగా. ఆ మొండి ధైర్యం పట్టుదల ఉంది కాబట్టి ఆ అరణ్యంలోకి వెళ్ళి మీకు కావాల్సింది మీరు బయటికి తెచ్చుకోగలుగుతున్నారు.
సన్ చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్తున్నారు మీరు అనమాట. ఇక్కడ ఏంటంటే మీ సెల్ఫ్ లవ్ ఇంపార్టెన్స్ కూడా తెలిసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేవాడినో లేకపోతే నేను అనేదాన్నో ఉంటేనే కదా ఇంకేదన్నా. సో ఏదన్నా నా నుంచి స్టార్ట్ అవుతుంది. నా మెయిన్ కన్సర్న్స్ ఏంటి? ఫస్ట్ నేను, సో నా తర్వాత మిగతాటివన్నీ. ఆ ఈగో అనేది ఇంతకుముందు మిమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తా అంటే ఇప్పుడు ఆ ఈగో అనేది మీ ప్రైడ్ని పెంచుతుంది, మీ కరేజ్ని పెంచుతుంది, మీ అథారిటీని పెంచుతుంది, మీకంటూ మీకు ఒక ఐడెంటిటీని ఇస్తుంది, మిమ్మల్ని స్ట్రాంగ్గా నిలబెడుతుంది. ఆ ఇండివిజువాలిటీ వస్తుంది. ఎవరిపైన నేను డిపెండ్ అయ్యట్లే. నా లైఫ్ని నేను డిజైన్ చేసుకుంటున్నా. నేను నా లైఫ్కి క్రియేటర్ని, నేను నా లైఫ్కి మాస్టర్ని. ఎవరో నాకు డిక్టేట్ చేస్తే వాళ్ళ చెప్పు చేతుల్లో నేను ఉండట్లేదు. నా ఐడెంటిటీ నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కాన్షియస్గా డెసిషన్స్ తీసుకోవాలి, వాటిని సక్సెస్ చేసుకోవాలి. నేను కష్టపడతాను, నాలో ఆ స్కిల్ ఉంది, నాలో ఎనర్జీ ఉంది, నాలో కష్టపడే తత్వం ఉంది. ఐఎమ్ హార్డ్ వర్కింగ్ పర్సన్. నా హార్డ్ వర్క్తో నాకు కావాల్సిన రిజల్ట్స్ని నేను తెచ్చుకుంటాను. దానికోసం నేను ఎంత శ్రమైనా పడతాను. దానికోసం పర్ఫెక్ట్ బ్యాలెన్స్లోకి వస్తున్నాను. టెంపరెన్స్ అంటే అదే ఓపిక. సో ఓపిక డెవలప్ అయింది. ఆ ఓపిక డెవలప్ అయింది కాబట్టి ఇక్కడ హీలింగ్ హార్ట్ వస్తుంది. ఎన్ని కత్తులు చూడండి, 3 కత్తులు ఇట్లా దింపి ఉంటే ఈ గుండెలోకి అసలు ఎంత పెయిన్, ఇట్ వాజ్ జస్ట్ బ్లీడింగ్. సో అంత బాధపడుతున్నప్పుడు ఎవరొచ్చి ఓదార్చు నింటారు? ఎవరి ఓదార్పు మనల్ని బెటర్ చేయడానికి హెల్ప్ అవుతుందో వాళ్ళు ఎవరు అసలుకి దగ్గరికి కూడా వచ్చిండ్రు. మరి ఎట్లా బెటర్ అయినారు? ఎవరు వచ్చినారు? వీళ్ళు వచ్చినారు. లైఫ్లో స్పిరిచువల్ గ్రోత్ అనేది జరగని ఉంటుంది మీకు ఖచ్చితంగా. ఈయన ప్రత్యక్ష దైవం. ఇక్కడ ఫెదర్ వచ్చిందంటే ఏంజిల్స్, గైడ్స్, సోల్స్, యాన్సిస్టర్స్, స్పిరిట్, వాటి గురించి మాట్లాడుతుంది. సో లైఫ్లోకి వాళ్ళు వచ్చి లైఫ్ని బ్యూటిఫుల్గా టర్న్ చేసినారు. 999 999 నెంబర్ కనిపిస్తా అంటే మీకు ఎక్కువ. 999 స్పీక్స్ అబౌట్ వాట్? కంప్లీషన్స్. సంథింగ్ హ్యాస్ కమ్ టు ఎన్ ఎండ్. అక్కడి నుంచి బ్యూటిఫుల్గా మళ్ళీ ఇంకొక కొత్త దీంట్లోకి మీరు వెళ్తున్నారు. సో ఒక సైకిల్ అయిపోయి ఇంకొక సైకిల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఏదైతే జరిగిపోయిందో గతం కథ అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ఫ్రెష్గా ఒక లైఫ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ముందరకు తీసుకొని వెళ్తుంది మిమ్మల్ని. మీరు సన్ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ చెప్తున్నా కదా, మీ చుట్టూ అన్నీ జరగడం అనమాట. ఆ పాజిటివ్ నేచర్ని కూడా తీసుకొని వస్తారు అనమాట. ఇప్పుడు మీరు ఆ లైట్ తీసుకొని వస్తున్నారు మనుషుల్లోకి. ఇంతకుముందు మిమ్మల్ని చూసి అబ్బా అనుకున్న వాళ్ళే ఇప్పుడు మీరు ఉంటే అరే వీళ్ళు ఉన్నారా అని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. లైక్ ఇంతకుముందు మిమ్మల్ని చూసి ముఖం చాటేసిన వాళ్ళు ఇప్పుడు మీతో ఉండాలని చెప్పి మీ గురించి మాట్లాడడం. ఎందుకంటే మీరు ఎదుగుతున్నారు, ఆ విధంగా ఎదుగుతున్నారు మీరు. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. ఎప్పుడైనా కానీ లైఫ్ మన కంట్రోల్లో ఉండి మనం ఎక్కడైతే మనల్ని అవమానిస్తారో అక్కడి నుంచి మనం ఎదుగుతున్నప్పుడు మనల్ని ఎవరైతే అవమానించినారో వాళ్ళు మనల్ని మళ్ళా వచ్చి పొగుడుతున్నప్పుడు మనం లైఫ్లో నిజంగానే ఇది సాధించినాము, ఈ విధంగా కదా లైఫ్ని మనం ముందరికి తీసుకొని వెళ్ళాలి, ఆ సంతృప్తి, ఆ హ్యాపీనెస్, అరే గెలిచినాం రా, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడి నుంచి రాబట్టుకోవాలి కదా. అట్లా రాబట్టుకున్నప్పుడు ఆ ఫీలింగే వేరే ఉంటుంది కదా అసలుకి. దాన్ని ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ రైట్ వర్డ్స్. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ సాటిస్ఫాక్షన్, ఆ హ్యాపీనెస్ అసలుకి వేరే లెవెల్ ఉంటుంది. ఏం చేతి కాదు, ఏం రాదు, ఏం నేర్చుకొని ఏం చదువుకొని ఏ పొజిషన్లో ఉంటే ఏం లాభము, దాన్ని ఉపయోగించకపోతే. ఉపయోగిస్తున్నారు, ఇప్పుడు ఎదుగుతున్నారు. స్టాండ్ యువర్ గ్రౌండ్. మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిపైన గట్టిగా నిలబడండి. ఖచ్చితంగా నిలబడతారు. అండ్ గ్రౌండింగ్ చేయండి, బెటర్ మీకు నిజంగానే. నజర్నాలాగే నిజంగా దిష్టి నేను నమ్ముతాను. సో మీరు నమ్మితే అట్టాటి కూడా చూడండి. స్టాండ్ యువర్ గ్రౌండ్. మీరు ఏదైతే నమ్మినారో దానిపైన గట్టిగా నిలబడండి అని చెప్తున్నారు. అది ఇక్కడ కూడా చూడండి, ఎన్ని వేవ్స్ వస్తున్నా కానీ హ్యాపీగా నవ్వుకుంటూ నిలబడ్డారు. సో లైఫ్ అంటే ఇట్స్ ఎ మిక్స్చర్. ఒకసారి ఆనందం, ఒకసారి దుఃఖం, ఒకసారి ఎక్కడ లేని సంతోషం. సో అన్నీ ఉంటాయి.
సో ఏ వచ్చినా కానీ దుఃఖం వస్తే కుంగిపోకుండా, సుఖం వస్తే పొంగిపోకుండా ఒక బ్యాలెన్స్లోకి మీకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఇంతకుముందు ఆ మెచ్యూరిటీ, ఆ ఏజ్ ఉండదు. సో దానివల్ల చాలా బాధపడి ఉంటారు. అందుకని ఇక్కడ 3 of Swords వచ్చింది. ఎట్లాంటి ఇదంటే, మిమ్మల్ని చూసి మనుషులు వీళ్ళు లేజీ, అందుకనే వీళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు. మీరు సక్సెస్ కాకపోతే, మీరు సక్సెస్ అయిన తర్వాత లక్ ఫేవర్ అయింది, వీళ్ళు సక్సెస్ అయినారు. కానీ మీరు చేస్తున్న హార్డ్ వర్క్, ఈ హార్డ్ వర్క్ వల్లే ఈ రిజల్ట్స్ వచ్చింది, ఈ హార్డ్ వర్క్ వల్లే సక్సెస్ వచ్చింది, హార్డ్ వర్క్ వల్లే ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది. జడ్జిమెంట్ అంటే రిన్యూవల్, చచ్చి బతికినాము అన్నట్లు అనమాట. అంటే ఏంటి, అన్ని కష్టాలు చూసి ఉంటారు, లిటరల్గా చచ్చి బతకడం కాదు, అంత షిట్లోకి వెళ్ళి, అంటే అంత డీప్ ట్రబుల్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం. ప్రతి ఒక్కరు అవ్వలేరు అట్లా. అక్కడ షార్టర్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ ఇంకా నేను విత్ స్టాండ్ కాలేను అని చెప్పి లైఫ్ ఎండ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మీరు అట్లా కాదు కదా, మీరు బౌన్స్ బ్యాక్ అయినారు. ఫర్ దట్ యూ షుడ్ బి రియలీ అప్రిషియేటెడ్. బ్యూటిఫుల్. మీ లైఫ్లో మీరు అనుకున్న హ్యాపీనెస్, మీరు అనుకున్న లవ్ అవన్నీ వస్తున్నాయి. ఇదే అర్జెంట్ మెసేజెస్. స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్, కాళీమాత వచ్చింది మీకు. సో స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, శక్తి ఇక్కడ. అందుకనే కదా యువర్ బ్రేవ్ అని వచ్చింది. నెగటివిటీ ఏదైతే ఉందో, మిమ్మల్ని ఎవరైతే ఇట్లా కిందకి లాగాలని మీ గురించి ఎవరైతే నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో వాటిని అన్నిటినీ కట్ చేసేస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ స్మైల్ చూడండి. ఆమె రక్తాభిషేకం అన్నట్లు ఆమె ఖండిస్తూ ఉన్నా కానీ ఆమె ఫేస్లో చూడండి ప్లెజెంట్నెస్ చూడండి. భయం వేయట్లేదు. భక్తి భావన కావచ్చు, లేకపోతే ఆ ప్రేమ తత్వం కావచ్చు, ఆ ముఖంలో ప్లెజెంట్నెస్ కావచ్చు, చూడండి కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. మీకు కావాల్సింది మీరు సాధించుకుంటున్నారు. కాళికామాత లాగానే దట్ ఏదైతే వద్దో వాటిని అన్నిటినీ నరికేస్తున్నారు, ఏదైతే కావాలో వాటిని దగ్గరికి పెట్టుకుంటున్నారు. ప్రశాంతత వచ్చింది. ఒక విధ్వంసం తర్వాత, ఒక ప్రళయం తర్వాత ఏర్పడే ఆ ప్రశాంతత అయితే వచ్చింది ఖచ్చితంగా. సో ఎండ్ ఆఫ్ ద డెక్లో వచ్చి రెస్ట్ కార్డ్ వచ్చింది. ఇంకా మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. టేక్ ఎ బ్రేక్. మీకు నచ్చిన ప్లేస్కి ట్రావెల్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. రొటీన్ నుంచి ఒక బ్రేక్ తీసుకొని ఒక 2 రోజులు అడ్వెంచర్కి చేయాలనుకుంటే అడ్వెంచర్ ట్రిప్స్ కావచ్చు, లేదు స్పిరిచువల్గా ఎక్కడికన్నా ఏదైనా ప్లేస్ని విజిట్ చేయాలి, టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయడం. కానీ దీనివల్ల ఏంటంటే మళ్ళీ కొత్త ఎనర్జీ, మళ్ళీ పుంజుకుంటారు, మళ్ళీ ఇంకా ఏదో స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇంకొక కొత్త జర్నీ, మళ్ళీ ఇంకొక అడ్వెంచర్. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీరైతే ఇదే స్పిరిట్తో, ఇదే ఎనర్జీతో, ఇంతే హ్యాపీగా మీ లైఫ్ కొనసాగి మంచిగా, అంటే ఇప్పుడు ఈ నొప్పి బాధ, ఈ కష్టం బాధ మీకు తెలిసింది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ మిమ్మల్ని మీరు ఉంచుకోకుండా, ఈ స్థితికి రాకుండా పైకి ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎదుగుతూనే పైకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.